నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గల విద్యార్థులకు రోబోటిక్ టెక్నాలజీపై అవగాహన పెంచి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ సహకారంతో సోహెన్ ఫౌండేషన్ మరియు పిల్లల మర్రి జిల్లా సైన్స్ ఫోరం జిల్లా సైన్స్ మ్యూజియంలో రోబోటిక్ సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇదివరకే మహబూబ్ నగర్ జిల్లాలోని 21 ప్రభుత్వ పాఠశాలలో రోబోటిక్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఆ పాఠశాలల నుండి 21 రోబోటిక్ ఎగ్జిబిట్స్ ను సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఈఓ ఏ రవీందర్, సోహెన్ ఫౌండేషన్ అధ్యక్షులు సహదేవ్, ఎన్టీటీటీ డాటా అధ్యక్షులు తిప్పరాజు ప్రసాద్, ఏఎం ఓదూకుడు శ్రీనివాస్, డిఎస్ఓ శ్రీనివాసులు, జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే ఆ కళాశాల ఈసీఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, జిల్లా సైన్స్ ఫోరం అధ్యక్షులు పద్మావతి, ప్రధాన కార్యదర్శి శంషీర్, సైన్స్ ఫోరం సభ్యులు రవీందర్ గౌడ్, రేవతి, మంజులత, ఆనంద్, సాయిబాబు, శరత్ కృష్ణ, రాములు, జనార్దన్ రెడ్డి, శ్రీహరి, బషీర్ అహ్మద్, అరుణమ్మ, సుధాకర్ రెడ్డి, గోపినాథ్, శ్రీనివాసులు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేసినటువంటి రవీంద్ర గౌడ్ గారు, అదేవిధంగా శంషీర్ గారు, అందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మొత్తానికి రోబోటిక్స్ లీడ్ చేయడానికి మేము ఇంత ఇంట్రెస్ట్గా తీసుకునే డిఓ ఆఫీస్ నుంచి ఫౌండేషన్ చైర్మన్ గారు ఈ ప్రతిపాదన కలెక్టర్ గారికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ టేకప్ చేయడం విషయాన్ని చెప్పడం జరిగింది. టేకప్ చేయండి, 20 స్కూల్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకో స్కూల్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మొత్తం ప్రోగ్రాము జిల్లా విద్యా సంస్థ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చేపట్టడానికి ప్రధాన కారణం ముఖ్యమైనటువంటి ఇంటిమసీ గౌరవ డిఈఓ గారి నిజంగా చెప్పాలి. సార్ గారు కనుక అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ ముందరికి టేకప్ అయ్యేది కాదు. సార్ గారి మధ్య ఆధ్వర్యంలో మేమందరం కూడా సైనిక మాదిరిగా పనిచేస్తూ ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఇంత ఛాలెంజ్గా తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే, ఒక విద్యార్థి మన గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి ఒక విద్యార్థి తను రీసెంట్గా కేరళ ట్రిబుల్ ఐఐటి రాష్ట్ర ట్రిబుల్ ఐటీలో జాయిన్ అవుతాను. ఆ విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రామింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి వాటి కోర్సెస్లలో మిగిలిన వాళ్ళతో పోలిస్తే తను చాలా బాగా వెనకబడుతున్నాడు. చాలా ఇంటెలిజెంట్ యాక్చువల్గా. మరి ఎందుకు వెనకబడుతున్నాడు అంటే, దాన్ని ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కంపల్సరీ స్కూలింగ్ లెవెల్ నుంచి. మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్ చేసినప్పుడు మనకు ఇంట్రడ్యూస్ కాకుండా అంతా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసినట్టుంది. అందుకని దాన్ని మేము కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఛాలెంజింగ్గా తీసుకోవడం ఉండాలని కోరుకుంటున్నాం. మన జిల్లా సార్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ నుంచి విపరీతమైనటువంటి స్పెషల్ అయింది మన మ్యాథ్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్. ఇన్స్పైర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలలో ఇన్స్పైర్ అనేటువంటిది మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్ జపాన్ కూడా వెళ్ళేసేస్తారు. రీసెంట్గా ఒక అమ్మాయి మన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి కాటి బాబు అనేటువంటి అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్ మొన్ననే రీసెంట్గా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ నేషనల్ వైడ్ 7th ప్లేస్ క్లాసిఫై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆపరేట్ చేయాలి. Joystick RGB LED. When we rotate the joystick, the RGB LED glow in different colors. Okay. Nice. Okay, ఇది డయాస్ ఇదంతా కూడా కలర్ మారుతుంది. జెడ్పిహెచ్ఎస్ గుంటూరు ఇది తీసుకోలేదమ్మా. Our goal is No problem. Account number 414. So how are you counting? చాలా సార్లు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి అక్కడ ఓన్లీ అప్లై చేసిన వాళ్ళే ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళ ఐడి కార్డ్స్ని ఎల్సీడీ కూడా వెళ్తామని పడుతుంది. ట్యాగ్ని కూడా ట్యాగ్ని ఇస్తే Nice. Good. మంచి మంది పరిశీలన చేస్తారు. emergency room, sir. Emergency room. In the emergency room, the patient
కొంచెం చెప్తాను, 1 minute చెప్పాలి. ఎవరైనా మధ్య నగలు దొంగతనం చేయడం ఎక్కువైంది కదా, అది మనకి ఆదాయం కోసం ఉపయోగపడుతుంది. ఒకవేళ నగలు ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే ఇక్కడ ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇంటికి రాగానే. లైట్ పెరుగుతుంది ఇండికేటర్ ద్వారా. ఇది జాయిస్టిక్ కంట్రోల్ ఆర్బీజీ. ఇది లైట్ వస్తుంది, సర్వెంట్స్ లైట్స్ వచ్చినట్టు బ్లూ లైట్ ఇట్లా వస్తాయి. మా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుహం అకాడమీ మేమిద్దరం సంయుక్తంగా ఈ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ అనే ప్రోగ్రాం ద్వారా మన జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ళలో రోబోటిక్స్ మరియు ఐఓటీ టాపిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా కళాశాలలో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మేము ముందు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళను స్కూళ్ళలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రకరకాల రోబోటిక్స్ మరియు ఐఓటీ ప్రాజెక్ట్స్ మీద ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అందులో ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఆ విద్యార్థులు సొంతంగా తయారు చేసిన మోడళ్లను తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియంలో అందరికీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంత బాగా మా కళాశాల విద్యార్థుల సహాయంతో స్కూల్ విద్యార్థులు సొంతంగా నేర్చుకొని రకరకాల సెన్సార్లను ఆర్డినోతో ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా మనం గృహోపకరణాలను ఆటోమేట్ చేయడం కానీ లేకపోతే మన సమాజానికి పనికొచ్చే చిన్న చిన్న గ్యాజెట్లను ఏ విధంగా తయారు చేయాలో అనే విషయాలను వాళ్ళు సొంతంగా అర్థం చేసుకొని చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రయోగం విజయవంతమైనందుకు. ఇదే మోడల్ని మనం మిగతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీనికి సపోర్ట్ చేస్తున్న జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ కానీ, డిఈఓ గారు కానీ, మరియు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం సిబ్బంది కానీ అందరూ మనకు కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేలా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మా జేపీఎన్సీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు స్కూళ్ళల్లో ఈ 21 స్కూళ్ళల్లో పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ ద్వారా ఒక సెన్సార్ ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని మైక్రో కంట్రోలర్తో ఏ విధంగా అనుసంధానం చేసి మనకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు అనే విషయం వాళ్ళకు బేసిక్స్ నుంచి నేర్పించడం జరిగింది. అండ్ దీనివల్ల వాళ్ళకి ఆల్రెడీ స్కూల్ పిల్లల్లో ఉన్న క్యూరియాసిటీకి, ఆసక్తికి మన పిల్లలు కూడా చెప్పడం వల్ల రకరకాల ప్రాజెక్టులు చేయగలిగినారు. దీనివల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చిన్న వయసులో మనం ఇలాంటి పరికరాలను తయారు చేయడం, వాటి కిటుకులు నేర్పించడం వల్ల రాను రాను ఆ ఆసక్తి పెరిగి వాళ్ళు ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలిగే సామర్థ్యం వాళ్ళకై వాళ్ళు సమకూర్చుకుంటారు. సొంతంగా నేర్చుకునే ఆ కెపాసిటీ కూడా వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు. దేశాభివృద్ధి అనేది ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగం లోపల ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అదే దేశాభివృద్ధి ప్రధానమైనటువంటిది. మరి అభివృద్ధి లోపల ప్రధాన భాగము విద్యలో అభివృద్ధి చెందడం అనేది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే ప్రస్తుతం మన ప్రపంచము శాస్త్ర సాంకేతిక రంగం లోపల దూసుకుపోతుంది కాబట్టి
మరి దాని లోపల ప్రధానమైనటువంటి విభాగము రోబోటిక్ విభాగము. మరి ఈ రోబోటిక్ విభాగం లోపల ఎప్పుడైతే ఫ్యూచర్ లోపల ప్రధానంగా రోబోటిక్కి సంబంధించినటువంటి మంచి స్కోప్ ఉంది. ఈ రోబోటిక్కి సంబంధించినటువంటి అంశాలు కనీసం ప్రధానంగా మరి క్రింది స్థాయిలో ఉండేటటువంటి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి నుంచే ఈ స్కిల్స్ డెవలప్ చేస్తే విద్యార్థుల లోపల రోబోటిక్కి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక జ్ఞానం రావడం వల్ల విద్యార్థులు మరి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానిని ఉద్దేశించి మరి సోహన్ ఫౌండేషన్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేటటువంటి సంస్థ మరి సహదేవ్ గారు ప్రధానంగా మరి అన్ని మన తెలంగాణలో ఉండేటటువంటి అన్ని జిల్లాల లోపల మరి రోబోటిక్ సైన్స్ సెంటర్లను లేకపోతే రోబోటిక్ సైన్స్కి సంబంధించినటువంటి పాఠశాలలో రోబోటిక్ సైన్స్ను డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. మరి ఈ విధంగా వివిధ పాఠశాల లోపల రోబోటిక్ సైన్స్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆ రోబోటిక్ సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన సోహన్ ఫౌండేషన్కి రావడం వల్ల మరి మన మహబూబ్ నగర్లో ఉండేటటువంటి అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్స్కు ప్రధానంగా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్ లోపల మరి రోబోటిక్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్లోనే ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది. మరి ఒక రోబోటిక్ సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేద్దాం, ఇక్కడ నుంచి మొత్తము డిస్ట్రిక్ట్ వైజ్ కోఆర్డినేట్ చేద్దాం అనేటటువంటి ఆలోచన మన పిల్లలమర్రి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం ముందు ఉంచడం జరిగింది. దానిని మేము అందరము ఓకే అని పిల్లలమర్రి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం తరఫు నుంచి మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మరి మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోపల రోబోటిక్ సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మీద ఇవాళ రోబోటిక్ సైన్స్ ల్యాబ్ను మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ రోబోటిక్ సైన్స్ ల్యాబ్ అనేది మరి ఉన్నటువంటి మొత్తము మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ప్రస్తుతం 21 పాఠశాల లోపల రోబోటిక్స్ అనేటటువంటి అంశము మీద కార్యాచరణ జరుగుతుంది. ఆ 21 పాఠశాలలకు కోఆర్డినేట్గా ఈ ల్యాబ్ను మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్ ద్వారా 21 పాఠశాలలకు కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే మన ప్రధాన ఆలోచన సైన్స్ ఫోరం కావచ్చు, లేకపోతే విద్యాశాఖ యొక్క ప్రధాన ఆలోచన ఖాళీ 21 పాఠశాలలే కాకుండా మరి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల లోపల ఈ రోబోటిక్ వింగ్ను ఇంట్రడ్యూస్ చేయాలనేటటువంటి కోరికతోన ముందరికి ప్రయాణిస్తున్నాం. ఫ్యూచర్ లోపల సోహన్ ఫౌండేషన్ వాళ్ళకు విజ్ఞప్తి మేరకు అన్ని పాఠశాలల లోపల కూడా ఈ రోబోటిక్ వింగ్ను మేము ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనికి పూర్తిగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గౌరవ డిఓ గారు మరి దీనికి పూర్తిగా సహకరించి వెన్నంటి ఉండి సైన్స్ ఫోరం ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానితో పాటు మరి వివిధ డిస్టిక్లో రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మన మహబూబ్ నగర్ డిస్టిక్ లోపల రీజనల్ సైన్స్ సెంటర్ లేదు అని మరి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ గారిని కలిసి మరి మన డిస్టిక్ లోపల రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేద్దామని మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మంత్రివర్యులకు. దానికోసం విధి విధానాలు పూర్తిగా అయిన తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోయినందుకు అది అంతవరకే ఆగిపోయింది. ఫ్యూచర్ లోపల ఒక రీజనల్ సైన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తే అందరికీ మంచి ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది. దానితో పాటు మరి మన ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ప్రధానంగా సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తే దాని లోపల 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి అన్ని ప్రయోగాలు అక్కడే విద్యార్థులు వాళ్లకు ఫ్రీ సమయంలో వచ్చి నిర్వహించుకునే విధంగా ఒక సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ యొక్క గైడ్ టీచరు ఆ తర్వాత విద్యార్థులు వచ్చి వాళ్ళకు ఎప్పుడైతే సమయం ఉందో ఆ సమయంలో వచ్చి ఇక్కడ వచ్చి మరి ల్యాబ్ యాక్టివిటీస్ చేసుకునేటటువంటి అవకాశం వచ్చే విధంగా ఒక సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలనేటటువంటి కోరిక కూడా మా సైన్స్ ఫోరంకి ఉంది. ఇది కొరత ఉంది కాబట్టి పెద్దలు మరి దీనిని సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కృషి చేయాల్సిందిగా మా పిల్లలమర్రి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం నుంచి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. రాజు ఎన్టీటీ డేటా నుంచి మాట్లాడుతున్నాను. బేసికలీ ఇక్కడ పిల్లలమర్రి డిస్ట్రిక్ట్లో సైన్స్ మ్యూజియంలో బేసికలీ రోబోటిక్స్ ల్యాబ్ పెట్టడం జరిగింది. 3 నెలల క్రితం మేము ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అసలు ఇక్కడ పెట్టగలుగుతామా అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఉన్న టీచర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి దీన్ని ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఇక్కడ ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం చూసి చాలా సంతోషంగా ఉంది. అండ్ నా దృష్టిలో అయితే ఒక తెలంగాణలోనే కాదు, ఒక ఇండియాలోనే రోబోటిక్స్కి ఒక ముఖ్య కేంద్రంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో రోబోటిక్స్లో ఇన్నోవేషన్ ప్రోగ్రాము మహబూబ్ నగర్లో ఒక 3 months బ్యాక్ స్టార్ట్ చేశాము.
21 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని డిఈఓ గారు సజెస్ట్ చేసిన ఒక 21 స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్స్లో రోబోటిక్స్ వర్క్షాప్ చేసాం. 1 డే వర్క్షాప్ చేసాము. ఆ వర్క్షాప్ చేసిన తర్వాత పిల్లల చేత ఛాలెంజెస్ చేయించాం. ఆ ఛాలెంజెస్ చేయించినప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన మంచి మంచి ఇన్నోవేషన్ మోడల్స్ ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లోకి వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్కి మంచి సపోర్ట్ దొరికింది. మహబూబ్ నగర్లో ఫస్ట్ టైంగా ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాము. తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్లో చేసాం, కానీ అఫీషియల్గా ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసింది మహబూబ్ నగర్లో, ఇక్కడే డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియంలో. పిల్లలు మరి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం వాళ్ళ హెల్ప్ తోటి, డిఈఓ సార్ ఆఫీస్ హెల్ప్ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. చాలా మంచి సక్సెస్ అందుకుంటుంది. 21 స్కూల్స్ ఈరోజు మోడల్స్ ప్రదర్శించాయి. అయితే ఈ ప్రోగ్రామ్కి మాకు మంచి సపోర్ట్ హైదరాబాద్లో ఎన్టీటీ డేటా అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఎంఎన్సి. వాళ్ళది ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఈరోజు ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశామంటే కూడా ఆ ల్యాబ్ స్పాన్సర్షిప్ కూడా ఎన్టీటీ డేటా వాళ్ళు చేశారు. మంచి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిఈఓ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం నుంచి, పిల్లలు మరి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరం నుంచి కాకుండా మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ వీళ్ళకి ఇన్నోవేషన్ కోచెస్గా ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే వీళ్ళందరూ మంచి మోడల్స్ చేయగలిగారు. వాళ్ళందరూ మన కాలేజ్లో స్టూడెంట్స్, వాళ్ళే ఇన్నోవేషన్ కోచెస్గా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మనకు మంచి హెల్ప్ వస్తుంది. వాళ్ళలో కూడా ఇన్నోవేషన్ కోచెస్ ఉన్నారు, వాళ్ళలో కూడా ట్రైనర్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. మన సిస్టమ్ ఇప్పుడు మహబూబ్ నగర్లో 21 స్కూల్సే కాకుండా, ఇంజనీరింగ్ కాలేజెసే కాకుండా, డిస్ట్రిక్ట్ సైన్స్ ఫోరమే కాకుండా మంచి అందరితో కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ పిల్లలు రేపు వీళ్ళందరూ మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి సైంటిస్టులు అయితే ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. ప్రోగ్రాంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మహబూబ్ నగర్లో ఇప్పటిదాకా 2500+ చిల్డ్రన్ని ట్రైన్ చేశాము. తెలంగాణలో నా పేరు సహదేవ్. సోహం అకాడమీకి నేను ఫౌండర్ మెంబర్ని. ఇక్కడ మహబూబ్ నగర్లో 2500+ ట్రైన్ చేశాము. తెలంగాణలో 13 డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రోగ్రామ్ చేశాము. 26,500 చిల్డ్రన్ కంటే ఎక్కువ ట్రైన్ చేశాము. అది కాకుండా అన్ని స్కూల్స్లలో కూడా రోబోట్స్ క్లబ్ ఫామ్ చేశాము. అన్ని స్కూల్స్లో రోబోటిక్స్ కిట్స్ ఇచ్చాము. ఈ కిట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ కొత్త కొత్త పనులు చేయగలుగుతున్నారు. ఇది 1 year ప్రోగ్రామా అంటే కాదు, 1 day ప్రోగ్రామ్ అంటే అసలు కాదు. ఈ ప్రోగ్రామ్ మేము 1 సంవత్సరం స్టార్ట్ చేశామంటే 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన స్కూల్స్ కూడా ఇప్పటికి మాతో కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఒక కొత్త దిశకి తీసుకెళ్ళి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇది 1 year ప్రోగ్రామ్ కాదు, 2 years ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్గా రన్ అయ్యే ప్రోగ్రామ్. మంచి మంచి ఇంజనీర్లని, మంచి మంచి సైంటిస్టులను ప్రొడ్యూస్ చేసి మన దేశంలో ఎలక్ట్రానిక్స్లో తెలంగాణ నెంబర్ 1 ఉండాలనేది మా కోరిక. అది అవుతుంది అని మా నమ్మకం. అంటే సార్, ఈ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఈ గవర్నమెంట్ స్కూల్స్కైనా, ఇంకా మిగతా గురుకులాలు కూడా ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ? మనం ఈ ప్రోగ్రాము అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తున్నాం, జిల్లా పరిషత్ స్కూల్స్లో చేస్తున్నాము, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చేస్తున్నాము, పాలిటెక్నిక్లో చేస్తున్నాము, గురుకుల స్కూల్స్లో చేస్తున్నాము, అంటే ఆశ్రమ్ స్కూల్స్ ఉంటాయి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కేజీబీవీస్లో చేస్తున్నాం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్లో చేస్తున్నాము. ఎనీ స్కూల్ దట్ ఈస్ గవర్నమెంట్ రన్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్లో చేస్తున్నాం, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ని, ఆ స్కూల్స్లో చేస్తున్నాం. ఎనీ స్కూల్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ గవర్నమెంట్, వీఆర్ వర్కింగ్ విత్ దోస్ స్కూల్స్. థ్యాంక్ యూ. 6 months బ్యాక్ అనుకుంటాను సార్ చూస్తేనే నాకు చాలా ఒక మంచి అభిప్రాయం అనిపించింది. సిన్సియారిటీ, డెడికేషన్ సార్ నాకు అనిపించింది. ఎలాగో మేము ఐడియాస్ ఉన్నాం కాబట్టి కనుక్కుంటే కలెక్టర్ నుండి తెలిసింది సార్ కలెక్టర్ కనిపించాము, సార్ కూడా ఓకే. కాబట్టి ఈరోజు ఇదంతా కూడా చూస్తున్నామంటే దానికి కారణం సార్ సరే. సో దీనికి ఫండింగ్ ఎంత ఇస్తున్నటువంటి నాతో పాటు ఎన్టీటీ డేటా డైరెక్టర్ గారు తిప్పరాజు ప్రసాద్ గారు, మా ఏఎంఓ గారు, తర్వాత డిఎస్ఓ గారు, తర్వాత ముఖ్యంగా పిల్లల సైన్స్ కోసం సంబంధించిన ప్రెసిడెంట్, తర్వాత జనరల్ సెక్రటరీ గారు, తర్వాత సైన్స్ మ్యూజియం ఇక్కడికి రావడానికి కారణం ఏంటి మా హెడ్ మాస్టర్ గారు. ఇప్పుడు రవీంద్ర గౌడ్ పేరు తరచులో నాకు కొంచెం గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే డెడికేటెడ్ హెడ్ మాస్టర్స్ నా జిల్లాలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా నేను సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లల సైన్స్ ఫోరం చూసినటువంటి అందరూ సైన్స్ టీచర్స్, తర్వాత గైడ్ టీచర్స్, తర్వాత ముఖ్యంగా ఎన్టీటీ ప్యాటర్న్ చేసినటువంటి మెంబర్స్, తర్వాత హెచ్ఆర్డి మేడం గారు, అందరికీ నమస్కారం. పిల్లలకందరూ కూడా ఆశీర్వాదాలు. సో మీకు అందరూ కూడా తెలుసు ఈ రోబోటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా. నిజంగా సార్ ఇంటరాక్ట్ అయిపోతే సార్ చెప్పారు అసలు తెలంగాణ స్టేట్ కాబట్టి ఎస్ఎస్సి పిల్లల కన్నా అట్లీస్ట్ ఈ రోబోటిక్స్ గురించి కానీ ఈ డేటా సంబంధించిన ఏమన్నా సిలబస్ ఉందా అని చెప్పి సార్ నన్ను అడిగారు. నేను చెప్పంటే లేదు సార్ అని చెప్పేసి. సార్ ఏమంటే
మిగతా స్టేట్లో అంతా కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మన తెలంగాణలో ఒకటి ఈ సిలబస్ లేకపోతే మన పిల్లలు వెనకబడిపోతారు కదా, వాళ్ళందరితో కాంపిటేట్ కావడం కష్టం కదని చెప్పేసి నిజంగా సార్కి ఈ విజన్ ఉందంటే నేను చాలా గర్విస్తున్నాను. ఇట్లాంటి కలెక్టర్స్ సంతోషం సార్. మీ సేవలు అందించండి. ఫ్యూచర్ కూడా మళ్ళీ మాకు ఇంకా ఇప్పుడే మాకు ఎప్పుడు కూడా గుర్తుండేటి ఉషారాణి మేడం, తర్వాత రుణాభాస్ గారు ఎప్పుడు కూడా మాకు చిరస్థాయిగా గుర్తుంటారు వాళ్ళ సేవలు. అట్లాంటి సేవలు ఎస్ ఎవరైతే ఎడ్యుకేషన్ చూపెట్టుకొని అంటే విద్యకి తర్వాత వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఈజ్ ద గ్రేట్ ఆఫీసర్. సో కాబట్టి అట్లాంటి తత్వం నాకు చాలా కనిపించింది. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి విష్ణువు సంబంధించినటువంటి దినం. ఈరోజు శివుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేసి ఎందుకంటే మరి ఐటీ రంగంలో బట్టి ఈరోజు మనం ప్రపంచంలోనే నంబర్ 1 హ్యూమన్ రిసోర్స్ డెవలపర్. సో అంటే దాదాపుగా 140 crore రీచ్ అయింది. సో ఇట్లాంటి సందర్భంలో ఆ రాఫెల్ కానీ అట్లాంటి యుద్ధ విమానాలు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి అట్లాంటిది మనం కంకణ పద్ధతులు కావాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు ఇక్కడ పిల్లలందరూ కూడా నేను చాలా మంది పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటాను మీరు ఏమవుతారని చెప్పేసి. డాక్టర్ని అంటాడు, ఇంజనీరింగ్ అంటారు, లేదంటే టీచర్ అని అంటాడు, లేదంటే ఇంకేదని అంటారు. కానీ ఎవరు కూడా నేను సైంటిస్ట్ అవుతా అని ఆయన చాలా తక్కువ. ఇంకోటి కూడా ఏంటంటే నాకు ఎప్పుడు కూడా కొలత కనిపిస్తుంది సార్, నేను పొలిటికల్ లీడర్ అయితే పొలిటీషియన్ అయితే ఎవరు చెప్పలేదు. అది అంటే మంచి లీడర్స్ రావాలంటే ఫస్ట్ నుంచి అది ఫౌండేషన్ ఉండాలి. మంచి లీడర్ అంటే ఎక్కడ అంటే జాబ్ రానటువంటి వాడు ఏమి ఇది చేయనటువంటి వాడు రాజకీయాలకు వస్తే రాజకీయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో కాబట్టి అది కూడా మనం ఆలోచించేద్దాం. ఏంటంటే మన జిల్లాలో ఒక సైన్స్ ఫోరం చాలా బాగా పనిచేస్తుంది సార్. రవీంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా ఈరోజు సైన్స్ మీద ఇక్కడ ఉంది అంటే వీళ్ళ యొక్క కష్టం. దీనికి చాలా మంది సాయం చేస్తారు. సార్ మీకు అందరూ కూడా చెప్పారు. ఇంకొక విషయం సార్, గతంలో బట్ట రుణాభాస్ గారు ఇక్కడ కలెక్టర్ గా ఉన్నప్పుడు దీనికి ఫండింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం రాబడి అనేది ఉండాలని చెప్పేసి పిల్లలని సైన్స్ ఫోరం పిల్లలకి టికెట్ ఉంది సార్. దాంట్లో వచ్చే ఆదాయంలో కూడా ఒక 15% మనకి ఇస్తున్నారు సార్. సైన్స్ మీద ఇస్తున్నారు. అది చాలా తక్కువ. ఇప్పుడు ఎందుకంటే రాను వచ్చి చూసే వాళ్ళ సంఖ్య తగ్గింది సార్. చదువులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తర్వాత సోహం ఫౌండేషన్ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం దీనిపైన ఆలోచించాలి. కొన్ని ఇంటికి డేటా వాళ్ళు తీసుకుంటారా, ఇంకో తీసుకుంటారా. ఎందుకంటే ఈరోజు మంచి దినం, ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాం. అడిషనల్ కలెక్టర్ మాట్లాడకంటే ముందు ఒకసారి సహదేవ్ సార్ కూడా మరోసారి ఈ దానిపైన దయచేసి ఆలోచించేస్తుందని మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని కూడా మరోసారి ఆయన కూడా బాగా చేస్తున్నాం. ఎంత దానికి ఖర్చే కాదు, ఎస్టిమేషన్ కూడా వేస్తాం. సో కలెక్టర్ గారు చేస్తారా అంటే కలెక్టర్ ఎలాగో కొంత హెల్ప్ వర్క్ చేస్తారు అనుకోండి. మీరు ఏమేమి చేస్తారైతే కొంచెం మీరు మరోసారి మాట్లాడాల్సింది మేమంతా కూడా కోరుతున్నాను. ఏదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుందంటే ఇక్కడ నా పిల్లలు ఇట్లా కార్పొరేట్ లో ఒకటే ఉండేటువంటి సందర్భంలో మా పిల్లల పేర్లు, మా స్కూళ్ళ పేర్లు నిజంగా ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడం. డిఓగా 4 జిల్లాలకి నేను డిఓగా పనిచేశాను. డిప్యూటీ డిఓగా నాగర్కర్నూలు, డిఓ నారాయణపేట, డిఓ వనపర్తి చేశాను. ఎక్కడ కూడా చూడలేదు సార్. నా పిల్లల ఫోటో సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కాబట్టి కార్యక్రమాన్ని చేపట్టండి. మీకు అందరు కూడా జిల్లా విద్యాశాఖ తరఫున మీకు అందరు కూడా అభినందన తెలియజేస్తాను. జేఎస్ రంజన్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. రోబోటిక్స్ గురించి, తర్వాత మెడిసిన్ లో బట్టి ఏమేమి అద్భుతాలు చేస్తారని చెప్పేసి. రాను డ్రైవర్ లేనటువంటి కార్లు, వాహనాలను కూడా చూస్తాం. యాక్సిడెంట్స్ అసలు లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాము. సో ఇవన్నీ కూడా మనం సాధించాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ చూడండి సార్, వినాయకునికి ఈ రోబోటిక్స్ యాడప్ చేస్తారు మా పిల్లలకి. రైల్వే స్టేషన్ కి ఇది యాడప్ చేశారు. అంటే వాళ్ళకి టెక్నాలజీ చేస్తే రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మరి మా ప్రభుత్వ పాఠశాలలో సాధ్యమైనంత చాలా సంతోషంగా ఉంది. మరి మన డిపార్ట్మెంట్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఐటీ డిపార్ట్మెంట్ సహకారంతో ఇంటింటా ఇన్నోవేటర్ 15th ఆగస్టు మనం డిస్ప్లే చేస్తాము. ఎప్పుడు మనం ఇంటింటా ఇన్నోవేటర్ సంబంధించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ నుంచి మనకి చాలా ఎగ్జిబిషన్స్ చేస్తారు. చాలా బాగుంది. సైన్స్ ఫేర్ యాక్చువల్గా ఈ నెల మనం చేసుకోవాల్సిన ఉంది. అది ఏదైతే మనం బబుల్ అకాడమిక్ బబుల్ ఉన్నా కాబట్టి డిస్టర్బ్ చేయదని చెప్పేసి సెక్రటరీ అని చెప్పి కూడా దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అది డెఫినెట్గా చేద్దాం సార్. ఇన్స్పైర్ సంబంధించి కూడా చాలా బాగా కార్యక్రమాలు చేస్తాము. మా డిఎస్ వారు చెప్పారు ఒక అది రూమ్ సంబంధించి టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ ఉండడానికి ఒక ఎగ్జిబిట్ తయారు చేసింది కాబట్టి దానికి పేటెంట్ హక్కు కూడా మాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతేనేమి పాఠశాలలో కూడా స్కూల్లో కూడా ఎస్ఎస్ సంబంధించి, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ సంబంధించి ఫోరమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. గతంలో బట్ట సైన్స్ ఫోరం, సోషల్ ఫోరం కూడా వచ్చి
మాకు ఒక రూమ్ ఈవెంట్స్ ఇస్తే మేము దాని ఒక సోషల్ స్టడీస్ ల్యాబ్ తయారు చేస్తామని చెప్పింది. సో వాళ్ళకి పోలీస్ హై స్కూల్ ఒకట వాడుకలో లేనటువంటి ఒక రూమ్ ని ఇవ్వడం చేస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు సార్. అంటే నా ఉద్దేశం అంటే జిల్లాలో అంటే రిసోర్స్ అని కూడా బాగా వాడుకోవాలని చెప్పి ఉద్దేశం సార్. దాంట్లో ఒక నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే టీచర్స్ కి ఇది చేయాలి అంటే వాళ్ళు సరిగ్గా చేస్తారు. అట్లా కాకుండా స్వతహాగా వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇది చేస్తామని సీనియర్ డైరెక్టర్ ఎన్టీటీ డేటా శ్రీ ప్రసాద్ గారు, సదేవ్ గారు ఫ్రమ్ సోమర్, ఏఎంఓ శ్రీనివాస్ గారు, సిఎంఓ బాలదేవి యాదవ్ గారు, కేఎస్ఓ శ్రీనివాస్ గారు, President of the Science Forum, Vice President of the Science Forum, all the science teachers of the forum, and my dear youngsters who are present here. So thank you, firstly, thank you so much for inviting me here. So it's a great privilege for me to be here and look at these innovative models. So there's a lot to learn for me also. And so you people have got exposure at a very young age. So I did not know what is Arduino, what is Raspberry Pi when I was in 7th or 8th class. But today you are getting that exposure. So I got to know about this robotics when I was in engineering. So that was only in my first year, second year when I got to what robotics is. So it is very important that you are getting this exposure at a very vital, at a young age. It is very vital. So because we all are surrounded by technology these days, all the smartwatches, smartphones, smart fridge, smart fan, there is AI, there is MI, all these are getting integrated with robotics. So getting and giving exposure to the school children, especially to the government school children, is very vital. And I am thankful to the Soham Academy and NTT Data for giving our children this opportunity. Thank you so much. So when we look at the technology, it's a little overwhelming because a lot of things we couldn't have imagined is happening today, and many times it feels like magic. So, but is it magic? It is not. It is our previous generation that has imagined, that has really worked hard. So we have two of our very great Indian legends, Dr. C.V. Raman and Vikram Sarabhai here. So similarly, there are others who had worked really hard. They had curiosity within them. They had really worked hard. Because of them, we have all the robotics present here. So my only request to the youngsters here is, all the school children here is, that you have to pursue similar curiosity. You have to similarly work hard so that you can also achieve the same things. So there are a lot of use cases, so which have been like demonstrated today, like ballot box, smart ballot box, lift control system. So all these use cases you have implemented today, but there are other use cases as well. So use this technology, use technology for using that in other use cases, and you need to pursue and excel. So I remember there is this famous saying that the future is not something that happens to us. It is what we create. So my only request to the youngsters is that the future of this country will be created by you all. So please be curious and excel, and you will do well. Thank you so much. Soham Academy of Excellence, Pillar Jilla Science Forum and Jilla Vidya Shakha Tarafna ప్రత్యేకమైనటువంటి సత్కారాన్ని అందజేస్తున్నాం. Soham Academy of Excellence తరఫున సత్కారం. ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఫోటోలతో ఏర్పడినటువంటి చిన్న సామాన్య మీకు అందజేస్తున్నారు. Soham Academy and I request all the team members of NTT Data please go on to the dais. My name is V. Varsha, studying in 8th class. I am from Telangana State Model School, Venachet. My father name is V. Sheshaya, my mother name is Amrutamma. Teachers, మాకు సపోర్ట్ చేసిన టీచర్స్ దశరథ్ సార్ అండ్ రామకృష్ణ సార్. హెల్ప్ చేసిన వాళ్ళేమో సోహం అకాడమీ అన్న వాళ్ళే మాకు హెల్ప్ చేసి. మీరు ఇది తయారు చేస్తారు కదా, దీని పేరు ఏం చెప్పారు?
జాయిస్టిక్ కంట్రోల్ ద ఆర్జీబీ ఇన్ రైల్వే స్టేషన్ కౌంటర్. అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది? మన ట్రైన్ వచ్చినప్పుడు రెడ్ లైట్ అనేది పడుతుంది, అప్పుడు వెహికల్స్ అన్నీ స్టాప్ అవుతాయి, అన్నీ రోడ్ మీద ఆగుతాయి. మళ్ళీ ట్రైన్ పోయిన తర్వాత గ్రీన్ లైట్ అనేది పడ్డప్పుడు వెహికల్స్ అన్నీ మూవ్ అవుతాయి. దాని నుంచి మనకి యాక్సిడెంట్స్ కాకుండా మన సేఫ్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. యాక్సిడెంట్స్ అయితే కాకుండా దాని నుంచి మనం ఈ ప్రాజెక్ట్ అనేది చేసినాం. అంటే ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర ఆల్రెడీ రైల్వే గేట్ మెన్స్ ఉంటారు, వాళ్ళు గేట్ తీసుకుంటారు చేస్తుంటారు కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? మనం జాయిస్టిక్ అనేది ఇంట్లో ఉండైనా యూజ్ చేసుకోవచ్చు, ఏడున్నా యూజ్ చేసుకుంటే, అంటే అది మనకు ట్రైన్ వస్తుందని తెలిస్తే చాలు, ఏడున్నా సరే మనము జాయిస్టిక్ అనేది ఇట్లా టచ్ చేసి ఇక్కడ లైట్ అనేది వస్తుంది, దాని నుంచి వీళ్ళకి తెలిసి వీళ్ళు ట్రావెలింగ్ చేస్తుంటారు. అవసరం లేదు, ఇంట్లో ఉండైనా వేసుకోవచ్చు, ఆడనే పర్టికులర్గా ఆఫీస్లో ఉండి చేసుకోవాలనేది ఏం లేదు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. G. Kirti, I am 9th class. My father name is Ravi. My mother name is Rajeshwari. మనం జాయిస్టిక్ ఆపరేట్ చేసేటప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుంది, వెహికల్స్ అన్నీ స్టాప్ అవుతాయి, తర్వాత వేరే కలర్ మళ్ళీ వస్తుంది, తర్వాత వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. రెడ్ లైట్ వచ్చినప్పుడు వెహికల్స్ ఆగుతాయి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెహికల్స్ మూవ్ అవుతాయి, మళ్ళీ మూవ్ అవుతాయి. ట్రాఫిక్ సిగ్నలింగ్ ఫర్ రైల్ సెన్సిటివ్, అంటే రైల్వే క్రాసింగ్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నలింగ్, అంతే కదా? క్లియర్. అకాడమీ అన్న నరేందర్ అన్న. అంటే మీకు ఎట్లా తెలుసు ఇది చెయ్యాలి అని? అన్న చెప్పిండు, ఛాలెంజెస్ ఉంటాయి, గోల్డ్ ఛాలెంజెస్ అని ఉంటాయి, దానికి మోడల్ అన్న చెప్పిండు ఇట్లా వేయాలి అని. దీనికన్నా ముందు సిల్వర్ ఛాలెంజ్. దాంట్లో ఏం తయారు చేసినారు? యాక్టివిటీస్ ద్వారా మోడల్స్ క్రియేట్ చేసిండు, వాటి నేమ్స్ అంటే వీళ్ళేమో గోల్డ్ ఛాలెంజ్లో చేసిండు, వేరే స్టూడెంట్స్ అయితే సిల్వర్ ఛాలెంజ్, బ్రౌన్ ఛాలెంజ్లో చేసిండు. ఈ ఓరియంటేషన్ ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు సార్. మా స్కూల్కి మన సోమ్ అకాడమీ వాళ్ళు 2nd సెప్టెంబర్ రోజు వచ్చారు. ఆ రోజు వన్ డే ఓరియంటేషన్ ఇచ్చిన 21 మోడల్స్ పైన. తర్వాత ఎవ్రీ వీక్ సాటర్డే వర్చువల్ మీటింగ్ ఉంది మనకు, థర్స్డే ఒక 1 అవర్ ఉంటుంది సార్. ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా అప్పుడు క్లారిఫికేషన్ చేసుకున్నారు. ఆ విధంగా సిల్వర్ ఛాలెంజ్, బ్రౌన్ ఛాలెంజ్తో పాటు గోల్డ్ ఛాలెంజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము వేరే ఛాలెంజ్కి స్టెప్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పి పూజిత. నేను జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్లో నేను కూడా ఒక ఇన్నోవేషన్ కోచ్ లాగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఇన్నోవేషన్ కోచ్లో ఎంటర్ కావడానికి ముందు 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో సోహమ్ అకాడమీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వివిధ పాఠశాల విద్యార్థులు అక్కడ రకరకాల ప్రయోగాలను రోబోటిక్స్ ద్వారా చేసిన ఎక్స్పెరిమెంట్స్ను మాకు చూపించారు. సో ఆ తర్వాత కొద్ది రోజులకు సోహమ్ అకాడమీ వాళ్ళే మా కళాశాలకు వచ్చి మాకు ఆ రోబోటిక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ మరియు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మాతో చేయించారు. మేము అందులో కొంచెం నాలెడ్జ్ సంపాదించిన తర్వాత మేము వివిధ రకాల మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళకు కూడా మేము ఆ ఎక్స్పెరిమెంట్స్ నేర్పించడం జరిగింది. అందులో బాగా ప్రదర్శించినటువంటి కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రయోగాలు వాళ్ళతో చేయిస్తున్నాం. దీని ద్వారా పాఠశాల విద్యార్థులకు కూడా కొన్ని కొత్త ఎప్పుడు చూడనటువంటి ప్రయోగాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా పేరు శివతేజ. నేను జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 4th ఇయర్ ఈసీలో చదువుతున్నాను. సో ఈ రోబోటిక్స్ అండ్ అకాడమిక్స్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మేము స్కూల్లో ఉన్న పిల్లలకు రోబోటిక్స్ గురించి దాని యొక్క ఎక్స్పెరిమెంట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఇప్పటి నుంచే గ్రూమ్ చేయడం జరుగుతుంది రోబోటిక్స్ నుంచి. మేము చదువుకున్న రోబోటిక్స్ మాకు స్టార్ట్ అయింది డిప్లొమా నుంచి. అయితే మేము డిప్లొమాలో చదువుకున్న చదువుని వాళ్ళు ఇప్పటి నుంచే చదివడం జరుగుతుంది. అలా చదివించినప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా బాగా రోబోటిక్స్ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి దాని యొక్క
దాని నుంచి ఇంకా చాలా తెలుసుకుంటారని అనుకుంటున్నాం. Okay, my name is Badra. I am from JPNC College, currently pursuing 4th year is in ECE. And ఈ JPNC కాలేజ్ ఎన్నో మంచి పనులను చేపట్టింది. అందులో భాగంగా చేపట్టిందే ఈ సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్తో MOU తీసుకోవడం. అండ్ నేను డిప్లొమా చదివినాను. డిప్లొమాలో నేను ఎలక్ట్రానిక్స్ డివైస్ మీద నేను వర్కౌట్ చేసిన, కానీ జస్ట్ నేను దాని గురించి చదివినా, కానీ నేను నేర్చుకున్నది మాత్రం ఇక్కడ సోహమ్ అకాడమీలో ట్రైన్ అయిన తర్వాత నేను ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకున్నాను. ఇందులో భాగంగా సోహమ్ నుంచి వచ్చిన కోచెస్ మెంటర్స్ మాకు 1 day ట్రైన్ చేసి, అందులో కొందరిని మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు కొన్ని స్కూల్స్ని అలౌట్ చేసి మమ్మల్ని మెంటర్స్గా అలౌట్ చేసి స్టూడెంట్స్కి నేర్పించేలా మమ్మల్ని ట్రైన్ చేసినందుకు సోహమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీస్ మాకు అందజేసినందుకు మా చైర్మన్ రవికుమార్ సార్ గారికి, మా ప్రిన్సిపల్ సుజీవన్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. Myself, K. Raghavi from JPNC College. I'm studying in 4th year of a EEE branch. And first of all, I want to thank my college chairman K. Ravikumar sir and JPNC principal Sujeevan sir for giving this opportunity to participate in this Soham academic program. And I am feeling very gratitude for being part as a innovation coach in this robotics in academics. And one of the grateful thing is that Soham Academy of Human Excellence was made a step forward of our in our exploring our studying engineering, and that means like even along with exploring our robotic things, we even felt very happy for earning some amount for working as a innovation coach in a day. Like we have made our parents even happy for making our first salary. That's a main thing and a fruitful moment for us. Thank you. My name is V. Shirisha. I am from Jayaprakash Narayan College of Engineering. ఈ రోబోటిక్స్ నుంచి మేము ముందు మాకు ఎలాంటి అవగాహన లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అస్సలు లేదు. రోబోటిక్స్ నుంచి సోహమ్ అకాడమీ నుంచి వచ్చిన కోచెస్ మాకు ఫస్ట్ 1 day 21 ఎక్స్పెరిమెంట్స్ చేయించారు. తర్వాత మేము ఒక 5 schools వెళ్ళి ఆ 21 యాక్టివిటీస్ అనేవి పిల్లలతో చేయించి, అందులో నుంచి ఎవరైతే మంచిగా యాక్టివిటీస్ చేశారో వాళ్ళ నుంచి ఒక 21 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేయించినాము. దాని నుంచి మాకు పిల్లలకు వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయి, అవి ఎట్లా క్లియర్ చేయాలి అని చెప్పేసి మాకు ఒక అవగాహన అనేది వచ్చింది. దీని నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.